మనిషి జీవితంలో మార్పు అనేది ఒక అవసరం. చాలా మంది చేస్తున్న బ్లండర్ మిస్టేక్ ఏంటంటే మార్పు లేకుండా ఒకే చోట నిలబడిపోతారు. కానీ మార్పు అనేది అంత తేలికైందేం కాదు. మన సమాజంలో ఈ రోజు ఎదుర్కొంటున్న సమస్యలను చూస్తే మార్పు అనేది ప్రతి ఒక్క మనిషికి చాలా అవసరం. ఈ రోజుల్లో చాలా మంది ఒత్తిడి, నిరాశ, డిప్రెషన్ ఇలాగా చాలా సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. వాటిల్లో ఎక్కువగా మనల్ని ఇంపాక్ట్ గురి చేస్తున్న వాటిల్లో మొట్టమొదటిగా సోషల్ మీడియా, అంతేకాకుండా టెక్నాలజీ కూడా. ఇవి మన జీవితాలని రూల్ చేస్తూ ఉన్నాయి. సో దానికి ఫలితంగానే మనం మన సంబంధాలను కోల్పోతున్నాము. మన కుటుంబ సభ్యులతో మనం సమయం గడపడం తగ్గించేస్తున్నాము. సో జీవితం కూడా సోషల్ మీడియాకి మన ఒరిజినల్ జీవితానికి మధ్యలో ఊగులాడుతూ ఉంటుంది అనమాట. నిజం చెప్పాలంటే మనం ఫోన్ చూస్తూనే మిగతా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటున్నాము. సో మిగతా వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా ఫోన్ చూద్దామా వద్దా అని చెప్పేసి మనలో మనకి ఒక చిన్న డౌట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అందులో మనుషుల్ని ఇంపాక్ట్ గురి చేస్తున్న ఇంకొన్ని సమస్యలు ఏంటంటే నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు. ఇలాంటి పరిస్థితుల్లో మార్పు అనేది ఖచ్చితంగా మనిషికి అవసరం అవుతుంది. ఈ మార్పు అనేది బయట నుండి రాదు, అది మన లోపలే మొదలవుతుంది. ఆ విషయం పాపం చాలా మంది తెలుసుకోరు. సరే, ఇందాక నుంచి మార్పు అంటున్నావు కదా, అసలు ఆ మార్పుని మన జీవితంలో ఎలా తీసుకురావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా అనేది మనం ఏదైతే కంటెంట్ ని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నామో వాటినే మన మొబైల్లో పాపప్ అయ్యేలా చేస్తూ ఉంటుంది అనమాట. ఉదాహరణకి మీరు ఒక అందమైన అమ్మాయి ఫోటోకి లైక్ కొట్టారనుకోండి, మీ ఇంట్రెస్ట్ ఇలాంటి కంటెంట్ మీద ఉందని చెప్పేసి మీరు యూజ్ చేస్తున్న ఆ సోషల్ మీడియా యాప్ ఏదైతే ఉందో అంటే ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్, వీటిలో ఏంటంటే అలాంటి కంటెంట్ మీకు చూపిస్తూ ఉంటుంది. కానీ అందులో కూడా మీకు నచ్చే కంటెంట్ ని, మీకు ఉపయోగపడే కంటెంట్ ని, మీ జీవితంలో మిమ్మల్ని మీకు పరిచయం చేసే కంటెంట్ ని ఫాలో అవుతూ వాటిని లైక్ చేస్తూ ఉన్నారనుకోండి. సో ఇలాంటి కంటెంట్ మీరు ఇష్టపడుతున్నారని చెప్పేసి వాళ్ళు కూడా మీకు అదే కంటెంట్ ని రికమెండ్ చేస్తారు. సో దీన్ని బట్టి ఈ రోజు నుంచి మీరు కన్జ్యూమ్ చేస్తున్న కంటెంట్ మీకు ఉపయోగపడుతుందా లేకపోతే మిమ్మల్ని పాడు చేస్తుందా అని ప్రాపర్ గా మీ గురించి మీరు అనాలిసిస్ చేసుకొని మిమ్మల్ని పాడు చేసి ఆ సోషల్ మీడియా అకౌంట్స్ ని అన్ఫాలో చేయండి. ఇక మీదట మీకు ఉపయోగపడే అకౌంట్స్ ని మాత్రమే ఫాలో చేయండి. మరి ముఖ్యంగా మన జీవితంలో మార్పు తీసుకురావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లక్ష్యాలని చిన్న చిన్న వాటిని పెట్టుకోవాలి. సో ఉదాహరణకి ప్రతిరోజు ఒక 10 నిమిషాలు నేను వ్యాయామం చేస్తాను, లేకపోతే ఉదయాన్నే నిద్ర లేచి నడుస్తాను అని చెప్పేసి చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకొని వాటిని మీరు అలవాటు చేసుకుంటూ ఉన్నారనుకోండి, మీ జీవితంలో ఆటోమేటిక్ గా మార్పు వస్తుంది. అంతేకాకుండా ఆలోచనలు కూడా మార్పు చేసుకోవాలి. నేను చేయలేను అనే ఆలోచన దగ్గర నుంచి నేను చేయగలను అనే ఆలోచనకి మారండి. మీరు ఎలా ఆలోచిస్తారో మీ జీవితం కూడా అలాగే ఉంటుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒకసారి మార్పు అనేది మీ జీవితంలోకి వచ్చిందనుకోండి, అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. కానీ అలా మీ జీవితంలో మార్పు అనేది నిరంతరం కొనసాగాలంటే మీరు ఎప్పుడూ క్రమశిక్షణగా ఉండాలి. అంటే మీ మైండ్ ని మీ కంట్రోల్లో పెట్టుకోవాలి. చాలా మంది ఈ ఫుడ్ తినకూడదు అనుకుంటారు, కానీ మనసును కంట్రోల్ చేసుకోలేక తినేస్తారు. ఇంకా చాలా మంది గంట సేపు చదువుకోవాలని చెప్పి ప్రిపేర్ అవుతారు, కానీ వాళ్ళ మైండ్ కంట్రోల్లో ఉండక సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయి ఆ ఫోన్ పట్టుకొని కూర్చుంటారు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ మైండ్ ని కంట్రోల్ చేసుకోండి. అలా చేయటం వల్ల సమాజంలో ఎదుర్కొంటున్న ఒత్తిడి, నిరుద్యోగం, ఆర్థిక సమస్యలు వీటన్నిటికి మన జీవితంలో ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది. సోషల్ మీడియా మీద ఆధారపడకుండా కాస్త సమయం కుటుంబ సభ్యులతో గడుపుతాము, ఆరోగ్యం బాగుంటుంది. సో వీటన్నిటి కారణం ఏంటి? మార్పు మన జీవితాన్ని మెరుగుపరుస్తుంది. అది మన లక్ష్యాలకి మనల్ని దగ్గరగా చేస్తుంది. కాకపోతే చిన్న చిన్న మార్పులు ఒక పెద్ద విజయానికి దారితీస్తాయి. మనం ఒకే రోజులో మారిపోవాల్సినంత అవసరం లేదు, కానీ చిన్న చిన్నగా మారితే చాలు. మార్పు అనేది మన జీవితంలో ఒక కొత్త ఆరంభం. అది మన జీవన విధానాన్ని పూర్తిగా మారుస్తుంది. కాబట్టి మనకి అవసరమైన మార్పుని మనం స్వీకరించాలి.